ఏపీ రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్ట్ పారిశ్రామిక రంగం ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడంపై ఏపీ ప్రజలు హర్షం ప్రకటించారు. బడ్జెట్ కేటాయింపుల్లో ముఖ్య భూమిక పోషించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతోన్న విజయవాడ పబ్లిక్తో మా ప్రతినిధి కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. కేంద్రంలో అయితే బడ్జెట్ అయితే ఈరోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక ప్రత్యేకంగా కొన్ని కేటాయింపులు అయితే జరిగినాయి. దాదాపుగా అమరావతి కేంద్రంగా తీసుకుంటే అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలని కేటాయిస్తూ కూడా బడ్జెట్లో ఈరోజు నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన పలు ప్రాజెక్టులకు సంబంధించి ఇటు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా మేము సంపూర్ణంగా పూర్తి చేస్తాం. అదేవిధంగా వెనకబడిన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెనకబడిన ప్రాంతాలకి ప్రత్యేకంగా వాటిపైన దృష్టి పెడతాము. ఇటు ఇండస్ట్రీలు కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పడం చూస్తాను. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా తెలుగు ప్రజలంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు చూస్తాను. పైగా విజయవాడ ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కృషి వల్ల ఇదంతా సాధ్యమైందని కూడా చెప్తున్నారు. అసలు ఎలా ఉంది ఏమిటి బడ్జెట్లో మన కేటాయింపులు వీటన్నిటిపైన కూడా మనతో పాటు విజయవాడ వాస్తవాలు ఉన్నారు. ఎలా ఉందో ఏంటో అడిగి తెలుసుకుందాం. నిజంగా ఏపీకి మంచి పరిణామం అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ వయసులో కూడా ఆయన ఢిల్లీకి అనేక సార్లు వెళ్ళి రావడం, ఇప్పుడు ఈ పోలవరం ఏదైతే ఉందో దీన్ని ప్రత్యేకంగా ఆయన భుజాల మీద వేసుకొని దీన్ని పూర్తి చేస్తారని పూర్తి విశ్వాసం ఉంది. ఈ పరిస్థితిలోనూ ఆయన అది చేయగలరు. అంతేకాకుండా ఈరోజు బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని సాధించడం 15,000 కోట్ల బడ్జెట్ పూర్తిగా అది నిజంగా అది గొప్ప విషయం. ఈరోజు ఏపీకి ఒక శుభపరిణామం అని చెప్పచ్చు. ఇలాగే ఇంకా చంద్రబాబు గారి హయాంలో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తాం. మన అమరావతి ఈసారి పూర్తి అవుతుంది. అమరావతికి ఒక శోభకళ వస్తుంది. ఇప్పుడు ఈ బడ్జెట్ కేటాయింపులను మీరు భావిస్తున్నారా? 100%. 100కి 100 రూపాయలు కూడా ఈ బడ్జెట్లో మాకు పూర్తి సంతృప్తి లభించిందని. ఈ చంద్రబాబు గారి నాయకత్వం ఏదైతే ఉందో ఈ తరుణంలో 100% అమరావతి పూర్తి అవుతుందని మేము 100కి 100 రూపాయలు నమ్ముతాం. సార్ మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఎంతో నమ్మకంతో పెట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో 2 దఫాలుగా కేంద్రంలోకి వెళ్ళి ప్రధానమంత్రితో పాటు మంత్రులంతా కూడా కలిసిన పరిస్థితి చూస్తాను. బడ్జెట్లో ఏదైతే ఈరోజు జరిగిన బడ్జెట్లో దానికి సముచిత స్థానం ఆంధ్రప్రదేశ్ వచ్చిందని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా ఈ వార్షిక 24-25 సంవత్సరానికి ఏదైతే బడ్జెట్ రిలీజ్ చేశారో మన కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్లు, ఇది హర్షించదగిన విషయం. చంద్రబాబు గారిని ఈ విషయంలో మటుకి పొగడాల్సింది. ఈ వయసులో కూడా ఆయన కష్టపడి మన కేంద్ర ప్రభుత్వం మన ఎంపీల ద్వారా కానీ మనం గెలిచిన వాళ్ళ ద్వారా కానీ ప్రెషర్ పెట్టి ఆ బడ్జెట్ మనకి ఈ 15,000 కోట్లు ప్రజెంట్ అమరావతికి తీసుకొచ్చిన విషయం హర్షించదగిన. ఇలాగే మనకి ఈ ఆంధ్రప్రదేశ్కి కొత్తగా రైల్వే జోన్కి కూడా మనకి ఖర్చు పెట్టాలని చెప్పేసి అది కూడా అలాగే నిరుద్యోగుల గురించి కానీ ఆ కేంద్ర ప్రభుత్వం మిగతా పోలవరానికి సంబంధించిన బడ్జెట్లో కానీ సహకారాలు ప్రాజెక్టులు ఇస్తారని అవి కూడా త్వరితగతిన పూర్తి చేస్తారన్న నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అతను చాలా కృషి చేస్తూ ఈ యొక్క బడ్జెట్లో మనకి ఎక్కువ కేటాయింపులు కావాలని చేసిన విషయంలో కూడా మీరు ఏదైనా ఫీల్ అవుతుంది? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ ఈ విషయంలో మనకి. ఇలాగే ఆయన ఆల్రెడీ కూటమి మంచి విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి ప్రశ్నించి అనుకుంటాము ఆయనకి. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అందరూ కూడా కూటమి ప్రభుత్వం కూడా కలిసి చంద్రబాబు గారిని ఎన్నుకోవడానికి ఆయనకి ఉన్న విజనరీ దాని గురించి ఈ విషయాల్లో ఆయన్ని మెచ్చుకోవడానికి 100% హర్షిస్తున్నాం సార్ మన ఆంధ్రప్రదేశ్. ఇది తాజాగా విజయవాడ వాస్తవాలు అయితే ప్రధానంగా అయితే ఏదైతే ఈరోజు బడ్జెట్లో కేటాయింపులతో పాటు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు వచ్చే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు వీళ్ళంతా కూడా కృషి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఇప్పటికే 2 దఫాలుగా ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులపై ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎక్కువ బడ్జెట్లో నిధులు కేటాయింపులో తీసుకురావడంలో అద్భుతమైన కృషి ఉందని, ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. దీనికి ముఖ్యమంత్రి గారికి బృందానికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇది చాలా మంచి సుపరిణామం అంటూ విజయవాడ ప్రజలైతే తెలుపుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇది విజయవాడ నుంచి తాజా పరిస్థితి. ఈ రోజు అయితే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. తూర్పు రాయలసీమ ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించింది. బడ్జెట్లో ఏపీ కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా వాసులు ఏమంటున్నారో చూద్దాం. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ తిరిగి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి
15,000 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ గత 10 సంవత్సరాల్లో కూడా అమరావతి రాజధాని ఏదైతే లేకుండా పోయిందో, దీనికి నిర్వీర్యం అయిపోయిందో, దీన్ని మరలా పునరుద్ధరించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహాయాలు అందించడానికి ముందుకొచ్చింది. కేంద్ర మంత్రి ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోనే ప్రజల స్పందన మనం తెలుసుకుందాం. కొంతమంది నెల్లూరు నగరంలో ప్రజలు మనతో ఉన్నారు. వాళ్ళు అడిగి దీని గురించి మనం వివరణ తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఏదైతే ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అమరావతి రాజధానికి 15,000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని రకాల సహాయం చేస్తాం. దీని మీద మనం స్పందనేమంటాం? చాలా సంతోషకరమైన విషయం అండి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాడి తప్పి ఉందో గత ప్రభుత్వం వలన, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఒక పెద్దపీట వేసింది. 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే అమరావతి రాజధాని, పోలవరం, అలాగే చెన్నై, విశాఖపట్నం ఇండస్ట్రియల్ క్యారిడార్కి ఇవ్వడం జరిగింది. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి మాట, ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్లో 15,000 కోట్లు ఇస్తూ రాబోయే రోజుల్లో ఇంకొంత మెరుగ్గా కూడా మేము సహాయపడతాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటుగా ఉంటామని చెప్పడం చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే అమరావతి రాజధాని, పోలవరం, ఏదైతే విశాఖపట్నం, చెన్నై క్యారిడార్లు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతకు చాలా మంచి శుభపరిణామం ఇది. ఎందుకంటే ఉద్యోగాలు లేవు మన రాష్ట్రంలో. చాలామంది పిల్లకాయలు చదువుకొని కొంతమంది ఉద్యోగాలు దొరికి ఇంకొంతమంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గతంలో 2014-19లో ఇదే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి రాజధానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో ఆర్థికంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్థికంగా చితికిపోయినామని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆవేదన చెందారు. ఆర్థికంగా ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఆర్థిక వనరులు లేవు అని కూడా చెప్పారు. ఈ కేంద్రం ఇస్తున్న సహారంతో ఏపీ అభివృద్ధిలోకి కలిసి వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఇదే నేను చెప్తున్నాను. ఏంటంటే ఇండస్ట్రియల్ ఎక్కడ ఎస్టాబ్లిష్డ్ అవుతుందో అక్కడ ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది, రెవెన్యూ జనరేషన్ వస్తుంది. రెవెన్యూ ఎక్కడైతే జనరేట్ అవుతుందో ఆ రాష్ట్రం బాగుంటుంది. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండు ప్యారలల్గా తీసుకునే పోయే అవకాశం ఉన్నది. కేవలం 15,000 కోట్లతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది. కానీ అభివృద్ధికి ఒక మొదటి మెట్టు, తొలి మెట్టు అనుకోవాలి. ఇప్పుడు అమరావతి రాజధాని అయిపోయింది అనుకోండి, ఆఫీసులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఉద్యోగ కల్పన ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఈ యొక్క శుభపరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు, ప్రజలకు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క అభివృద్ధి సంక్షేమానికి ఒక పెద్దపీట, తొలిమెట్టుగా భావిస్తే మేము చాలా సంతోషిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పనుల్లో మొదటి అడుగు వేశారు. 50 రోజుల వ్యవధిలోనే, ప్రభుత్వం వచ్చిన 50 రోజుల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15,000 కోట్ల కేంద్రం నుంచి సాయం అందడం చాలా హర్షిస్తున్నాం మేము. ఈరోజు ఎన్డీఏ కూటమి కావచ్చు, అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏదైతే 2 డబుల్ ఇంజిన్లతో పనిచేస్తాయి, ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అభివృద్ధి పదవులకు వెళ్తారని తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా 3 రాజధానులని నిరంకుశ పాలనతో ముందుకు వెళ్ళి అభివృద్ధిని పదవులే పట్టకుండా రాజధాని నిర్వీర్యం అయిపోయింది. అందుకే ఈరోజు ఏపీకి రాజధాని లేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఎన్డీఏ కూటమి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహారంతో ఏపీ అభివృద్ధి కూడా చెందుతుంది. యువకులు కూడా ఉద్యోగాలు, అదేవిధంగా పారిశ్రామిక వాళ్ళకి వచ్చి అభివృద్ధి చెందుతుందని కూడా ప్రజలు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ చలపతితో కృష్ణ, 6 టీవీ నెల్లూరు. లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రం ప్రకటించింది. బడ్జెట్లో ఏపీ కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఏమంటున్నారో చూద్దాం. లోక్సభలో నిర్మలా సీతారామన్ గారు ఎంతో వెనకబడిపోయి ఉన్నటువంటి గత కాలపు ప్రభుత్వానికి పోరాట కింద మన ఆంధ్రప్రదేశ్కు మంచి బడ్జెట్ కేటాయించడం చాలా హర్షించదగ్గ విషయంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దీన్ని హర్షించే విధంగా ఉందని చెప్తూ మన వాళ్ళు ఏదైతే అమరావతి 5 సంవత్సరాల నుంచి
అసంపూర్తిగా ఉందో ఆ పోలవరంకి మన ఆంధ్రప్రదేశ్ కేంద్రమైనటువంటి పోలవరానికి 15,000 కోట్లు నిధులు ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేస్తామని తెలియజేయటం హర్షించదగిన విషయం. అలాగే ఇంకా ఏమైనా ప్రత్యేక నిధులు అవసరమైన కూడా ఫ్యూచర్లో కూడా విడుదల చేస్తామని కూడా తెలియజేశారు. 2024-25 సంవత్సరాలకి భారతదేశ బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఆంధ్రప్రదేశ్పై ప్రసరింపజేశారనడంలో ఇంకా అనుమానం లేదు. ఆవిడ ప్రకటించినటువంటి ఏదైతే పథకాలకు సంబంధించి ఇచ్చారో చాలా ఆనందంగా ఆత్మీయమైనటువంటి ఒక స్పర్శలాగా ఈరోజు ఈ యొక్క బడ్జెట్ ఉందనడం చాలా ఆనందదాయకంగా ఉంది. ముందుగా చాలామంది ఈ మధ్యకాలంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలిచిన తర్వాత మరుగున పడిపోయినటువంటి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి బడ్జెట్ చూసిన తర్వాత వీళ్ళందరూ కూడా నోళ్ళకి తాళాలు వేయాల్సిందే. కారణం ఏంటంటే మరి 5 సంవత్సరాల పాటు ఎంతో దుర్లభంగా ఈ యొక్క రాష్ట్రాన్ని తయారు చేసింది గత ప్రభుత్వం. మరి ఈనాడు ఈ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్లో కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి పోలవరం కానీ, అమరావతి కానీ, రోడ్ల యొక్క ఆధునికీకరణ కానీ, స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్య కేంద్రాల ఏర్పాట్లో కానీ అన్నింటిలోనూ కూడా మరి భారతదేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే దాంట్లో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇవాళ కేంద్రం ఇచ్చినటువంటి సహాయ సహకారాలు వర్ణాతీతంగా ఎంతో అభినందనీయంగా ఉన్నాయంటూ అనుమానం లేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అమరావతికి 15,000 కోట్లు కేటాయించడం చాలా సంతోషదగ్గ విషయం. అలాగే అమరావతిని మన రాజధాని అయిన అమరావతిని మరియు పోలవరం ప్రాజెక్టుని అభివృద్ధికి కేంద్రం ఇలాగే సహకరించి మన ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సహకరించి మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని మన బాబు గారి ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కేంద్రం వంతు వారి సహాయం అందించాలని మనసారా కోరుకుంటూ ఏపీ అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్లో ఏపీ కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి విశాఖ జిల్లా వాసులు ఏమంటున్నారో చూద్దాం. ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలతో అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంతో పాటు కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా కీలకమైనటువంటి అంశాలపై అంటే వెనకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టే విధంగా కేంద్రం కొన్ని బడ్జెట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అలాగే ఏపీకి సంబంధించి చూసుకుంటే కనుక అమరావతి 15,000 కోట్ల పైచిలకు డెవలప్మెంట్కు అలాగే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయంపై కూడా కొంత చిరుజల్లు కురిపించినటువంటి వాతావరణం ఉంది. అయితే ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ కేంద్ర బడ్జెట్ నిధులు కేటాయింపుపై ఏ రకమైనటువంటి హర్షం వ్యక్తం చేస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్కి సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? ఈరోజు ఏదైతే పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారో మరి అది విన్న వెంటనే ఉత్తరాంధ్ర ప్రాంతవాసులుగా మా అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రపోజల్ పెట్టి కొంతవరకు దానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత మరి తదనంతరం అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కక్షపూరితమైనటువంటి వాతావరణంతో అమరావతి కాకుండా మిగిలిన ప్రాంతాలను కూడా డెవలప్ చేసి ఆలోచన చేయొచ్చు, కానీ పూర్తిగా అమరావతిని పక్కన పెట్టే ప్రయత్నం చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరలా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమరావతిని రాజధాని చేయాలని మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో మరి ఏదైతే మేము కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వాములం కాబట్టి ఎన్డీఏ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడం వల్ల ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ కోసం వాళ్ళు అమరావతిని డెవలప్ చేయడానికి 15,000 కోట్లు మరి శాంక్షన్ చేయడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి అంశం. మేడం మీరు చెప్పండి, ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబడినటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మేడం. అలాగే ఈ కేంద్ర ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ పోలవరం ప్రాజెక్ట్ అవనండి లేదంటే అటు అమరావతి విషయాన్ని ఎలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు?
సో ఇప్పుడు అమరావతి మళ్ళీ పాత వైభవం రాబోతుందంటే పూర్వ వైభవం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు పాడుబడిన బంగ్లాలా తయారైనవి అన్నీ ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. దానికి సీతారామన్ గారు 15,000 కోట్లు మంజూరు చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే వెనుకబడి ప్రాంతాలు అభివృద్ధికి పాటుపడటానికి ముందుంటా అన్నారు. అది ఇంకా ఆనందంగా ఉంది. మనం ఏపీ పరంగా దగ్గరలో చూసుకుంటే విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న వెనుకబడి ప్రాంతాలు విజయనగరం, శ్రీకాకుళం జిల్లా. సో అక్కడ డెవలప్ చేయాల్సింది ఏంటంటే ముందుగా వలసలని ఆపాలి. సో వలసలను ఆపాలంటే యువతకి చదువుకున్న చాలామంది 2 జిల్లాల్లోనే, అలాగే మన విశాఖపట్నంలో కూడా చదువుకున్న స్టూడెంట్లు ఎవరికి వైజాగ్లో అనేది ఉద్యోగం అనేది లేదు. సో ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. సో అలాగా 3 జిల్లాలకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కలిగిస్తే అది డెవలప్ చేసినట్టయితే అవుతుంది. డెఫినెట్గా ఏంటంటే ఇంకో విషయం చెప్పారు, పరిశ్రమలు తెప్పించడానికి అంటే వాటికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఆ విధంగా కొత్త పరిశ్రమలు ఏవైనా నెలకొల్పబడితే, సో ఎక్కువ మొత్తం మీద నెలకొల్పబడితే డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ అయితే మనం కల్పించవచ్చు అని ఆ విధంగా చెప్పొచ్చు. సో ఈ విధంగా కేంద్రం యొక్క సహాయం తీసుకొని ఏపీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్తే వెనుకబడిన తరాన్ని ఆపొచ్చు అనేది చెప్పొచ్చు. అలాగే అన్ని రంగాల్ని ముందుకు తీసుకున్నారు, వ్యవసాయ రంగం అని, మహిళలు కానీ. సో అలాగే గ్రామీణ మొదటగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల డెవలప్మెంట్ అనేది ముఖ్యమని చెప్పారు. సో మనకు చెప్పుకుంటే పూర్వం ఉండే ఒక నానుడు ఉంది ఏంటంటే పల్లెలకు పట్టుకొమ్మలు గ్రామాలు అనేది. డెఫినెట్గా ఇదైతే తీసుకెళ్తే ఈ దిశగా నిజంగా పల్లెల్ని పట్టుకొమ్మలుగా తయారు చేయొచ్చు గ్రామ ప్రాంతాలు అనేది. ఇప్పుడు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా మా పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఉన్నారు కనుక డెఫినెట్గా దీన్ని అయితే ముందుకు తీసుకెళ్తారో సక్సెస్ అవుతుందని చెప్పగలము. అయితే చూడొచ్చు, మొత్తానికి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వలస కూలీలు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ ప్రధానంగా ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అదేవిధంగా ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గత ప్రభుత్వంలో ఏవైతే మధ్యాంతరంగా ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో ఆర్భాటాలకు పోకుండా పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా సక్సెస్ చేయాలనేది కోవడం జరుగుతుంది. అలాగే అమరావతికి 15,000 కోట్లు కేటాయించడానికి కూడా ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ గణేష్తో కన్నబాబు, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లా. ఆంధ్ర రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించడంపై కేంద్ర ప్రభుత్వంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అయితే ముఖ్యంగా కర్నూలు జిల్లా వాసులు ఈ కేంద్ర బడ్జెట్పై ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడంతోన ఈరోజు మన రాష్ట్రానికి ఏదో అమరావతికి మాత్రం అభివృద్ధికి ఒక 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పడం మనకు జరిగింది. దాని ప్రత్యేక హోదా గురించి ఏమాత్రము దానికి శ్రద్ధ పెట్టలేదు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. అట్లే మనకి గతంలోనే విభజన సందర్భంగా ఏవైతే చెప్పారో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని దాని గురించి కూడా బడ్జెట్లోన మాట్లాడలేదు. అట్లే మన కడపలోన స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, దాని గురించి కూడా ఊసెత్తన మాట్లాడలేదు. ఏమనంటే నేను చెన్నై నుంచి విజయవాడ వరకు మనకు పారిశ్రామిక కారిడారు నిర్మిస్తామని చెప్పి రకరకాల మాటలు మాట్లాడినారు. లేకుంటే రాష్ట్ర అభివృద్ధి కోసము తగినన్ని నిధులు ఇస్తామని మాత్రమే చెప్పినారు. కానీ నిర్దిష్టంగా 1,000 కోట్ల రూపాయలు ఇస్తాము, ప్రాజెక్టుకి 1,000 కోట్లు ఇస్తాము, పరిశ్రమకి 1,000 కోట్లు ఇస్తాము అని చెప్పి నిర్దిష్టంగా ఎక్కడ అమౌంట్ చెప్పలే. మేము రాష్ట్ర అభివృద్ధి కోసము తగిన సందర్భంలోన ఆర్థిక సహకారం చేస్తామని మాత్రమే చెప్పారు. అమరావతికి మాత్రమే 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు తప్ప మిగిలిన వాటికి నిర్దిష్టంగా ఎటువంటి ఖచ్చితమైన హామీ ఇవ్వలేకపోయినారని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. అంటే ఒక రకంగా మన ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా మొండి చేయి చూపినట్టుగా భావించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్లో 10,000 కోట్లు ఇవ్వడం హర్షించదగ్గ విషయమేనని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. ఏపీ అభివృద్ధికి ఇవి ఏమాత్రం సరిపోవన్న విద్యార్థి సంఘ నేతలు రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇస్తే కానీ ప్రజల కోరికలు నెరవేరవన్నారు. 1,00,000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే కానీ సరిపోవని చెబుతున్న ప్రజా విద్యార్థి సంఘాల నాయకులతో మా అనంతపురం ప్రతినిధి మహమ్మద్ రసూల్ ఫేస్ టు ఫేస్. భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ పైన దేశవ్యాప్తంగా విభిన్నమైనటువంటి ఆలోచనలు, అదేవిధంగానే అభిప్రాయాలను మేధావులు, అదేవిధంగానే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పూర్తిగా మంచి చేశాం, దాదాపుగా ఈ బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు విడుదల చేశామని
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనిపైన అనంతపురం జిల్లా ప్రజలు అదేవిధంగానే ప్రజా సంఘాలు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారనేది అడిగి తెలుసుకుందాం. మంచంతా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. ప్రజా సంఘాలు చెప్పండి, ఈరోజు కేంద్ర మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మరి 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేస్తామనేటువంటి విధంగా ప్రకటించారు. దీనిపైన మీరు ఏమంటారు? నా పేరు మల్లికార్జున్ నాయక్. నేను గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి బడ్జెట్ యొక్క విడుదలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఒక 15,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పూర్తి వెనుకబడినటువంటి ప్రాంతం. ఈరోజు మనం ఎన్నో కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం 15,000 కోట్లు 20,000 కోట్లు ఇస్తున్నారు తప్ప ఇంతకుముందు మన విభజన హామీలో చట్టంలో ఉన్నటువంటి భాగంగా ఈరోజు పోలవరం కావచ్చు, అమరావతి పూర్తి స్టాండర్డ్ ఉన్నటువంటి అమరావతిని కట్టడానికి ఈరోజు డబ్బులు 15,000 కోట్లు ఇవ్వడం అనేది మాకు హర్షం వ్యక్తం చేస్తున్నాము. కానీ ఈరోజు బుందేల్ తరహాలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ని మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి దాదాపు 40-50 వేల కోట్ల డబ్బులు కావాలా? మరి ఈరోజు అమరావతి అయినటువంటి ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తారా? మరి ఈరోజు ప్రాజెక్టులకి డెవలప్మెంట్ చేస్తారా? ఈరోజు ఎన్డీఏలో ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు కేవలం 15,000 కోట్ల డబ్బులు ఇచ్చి ఇది చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ఆసన్నం దగ్గర వచ్చింది. కాబట్టి ఈ యొక్క రాష్ట్రానికి ఎన్డీఏలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. మీరు ఎన్డీఏలో ప్రభుత్వంలో ఉన్నారు, కూటమిలో ఉన్నారు, రాష్ట్ర ప్రజలు అత్యంత మెజారిటీగా మీకు ఇచ్చారు. దాదాపు 1,00,000 కోట్ల పైన మన ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ కింద ఉంటే మన రాయలసీమ ప్రాంతం కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాంతం కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు బాగా ఉంటారని చెప్పి మేము ఈరోజు ప్రజా సంఘాల తరఫున ఈరోజు మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మరికొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నారు. ఈ విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఈరోజు 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. అదేవిధంగానే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కూడా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైతే ఇంకా మరిన్ని నిధులు కూడా ఇస్తామని చెప్పింది. మరి విద్యార్థి సంఘాల నాయకులుగా మీరు ఏ విధంగా భావిస్తారు? విద్యా వ్యవస్థ కావచ్చు, అదేవిధంగానే అగ్రికి వివిధ రంగాలు ఉన్నాయి. ఈ 15,000 కోట్లు ఏ రంగానికని ఉపయోగపడుతుందో చెప్పచ్చు. నా పేరు మంత్రి సుదర్శన్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్ సరిపోదు. దాదాపుగా కనీసం 50-60 వేల కోట్ల రూపాయలు అవసరమవుతుంది రాష్ట్రానికి. ఈ రాష్ట్రానికి కాకుండా వ్యవసాయ సంఘానికి కానీ, విద్యా అభివృద్ధికి కానీ, గ్రామీణ అభివృద్ధికి కానీ, అర్బన్ అభివృద్ధికి కానీ దాదాపుగా 200 కోట్ల రూపాయలు, 300 కోట్ల గ్రామీణ అభివృద్ధికి దాదాపుగా 200 కోట్ల రూపాయలు, హౌసింగ్కు 200 కోట్ల రూపాయలు, వ్యవసాయ సంఘానికి 300 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆ కేటాయించే వ్యవసాయ సంఘం అనేది దాదాపు అనంతపురం జిల్లాలోనే దాదాపుగా కరువు జిల్లా కాబట్టి 300 కోట్ల రూపాయలు సరిపోదు. కాబట్టి ఈ అనంతపురం జిల్లానికి ప్రత్యేకంగా కనీసం 20,000-30,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. కాబట్టి ఈ 200-300 కోట్ల రూపాయలు అవసరం కాదు. ఇదే మొత్తం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం పట్ల ఒకవైపు కొన్ని వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ మరోవైపు ఇది పూర్తిగా అన్యాయము. 15,000 కోట్లు ఏమాత్రం సరిపోవు. విద్యారంగం ఉంది, వ్యవసాయ రంగం ఉంది, అదేవిధంగానే వివిధ రంగాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో 15,000 కోట్లు ఏమాత్రం సరిపోవు. అదేవిధంగానే ప్రత్యేక బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ అన్నారు రాష్ట్ర విభజన సందర్భంలో. అలాంటి ప్యాకేజీ కావాలనేటువంటి డిమాండ్ కూడా వీరు చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగానే పోలవరం కూడా అనేక సందర్భాల్లో పోలవరాన్ని పూర్తిగా